బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. వల్లజీన కజ్జబూ బిఆయాతినా సనస్తద్రిజుహుం మిన్ హైథు లా యఅలమూన్. మా సూచనలను అసత్యాలని త్రోసిపుచ్చిన వారిని మేము వారికి తెలియకుండానే అంచెల వారీగా అంతిమ పరిణామం వైపు తీసుకొని పోతున్నాము. వహుమిలహుమిన్నకైదీమతీన్. వారికి కొంత వ్యవధిని ఇస్తున్నాను. నిశ్చయంగా నా వ్యూహం చాలా పకడ్బందీగా ఉంటుంది. వల్లం యతఫక్కరు మా బిసాహిబిహిం మిన్ జిన్నహ్ ఇన్ వ ఇల్లా నదీరుం ముబీన్. ఏమిటి, తమ సహవాసి ప్రవక్తపై ఏమాత్రం ఉన్మాద ప్రభావం లేదన్న సంగతిని వారు గమనించడం లేదా? అతను స్పష్టంగా హెచ్చరిక చేసేవాడు మాత్రమే. అవలం యంజురు ఫీ మలకూతి సమావాతి వల్ అర్ది వమా ఖలఖల్లాహు మిన్ షైఇన్ వ అన్నా అన్ యకూన ఖద్ ఇక్తరబ అజలుహుం వ బిఅయ్యి హదీసిన్ బఅదహు యుమినూన్. ఏమిటి, వారు భూమి ఆకాశాల సామ్రాజ్య వ్యవస్థను గమనించడం లేదా? అల్లాహ్ సృష్టించిన ఇతర వస్తువులపై దృష్టిని సారించడం లేదా? బహుశా తమ నిర్ధారిత గడువు కూడా సమీపించిందేమోనన్న ఆలోచన వారికి తట్టడం లేదా? ఇక ఈ విషయం ఖురాన్ తర్వాత వారు విశ్వసించడానికి ఇంకేముంటుందని. మై యుదిల్లాహు ఫలా హాదియ లహు వ యదరుహుం ఫీ తుగ్యానిహిం యఅమహూన్. అల్లా మార్గభ్రష్టుని చేసిన వారిని నీకెవరు సన్మార్గానికి తేలేరు. ఆయన వారిని తమ తలదిక్కతనంతోనే తచ్చాడుతుండేలా వదిలివేస్తాడు. యస్అలునక అన్ అస్సాఅతి అయ్యాన ముర్సాహా ఖుల్ ఇన్నమా ఇల్ము ఇంద రబ్బీ లా యజల్లీహా లివక్తిహా ఇల్లా హువ థఖలతు ఫిస్ సమావాతి వల్ అర్ద్ లా తఅతికుం ఇల్లా బగ్తః యస్అలునక కన్నక హఫీయున్ అన్హా ఖుల్ ఇన్నమా ఇల్ము ఇందల్లాహి వలకిన్న అక్సరన్నాసి లా యఅలమూన్. ఓ ప్రవక్త, వారు నిన్ను ప్రళయం గురించి ఇంతకీ ఆ గడియ ఎప్పుడు వస్తుంది అని ప్రశ్నిస్తున్నారు కదూ. వారికి చెప్పు, దాని జ్ఞానం నా ప్రభువుకు మాత్రమే ఉంది. ఆ గడియ ఆసన్నమైనప్పుడు ఆయన మాత్రమే దానిని ప్రస్ఫుటం చేస్తాడు. అది భూమి ఆకాశాలకు సంభవించే భారీ సంఘటన అయి ఉంటుంది. అది మీపై అకస్మాత్తుగా వచ్చి పడుతుంది. నీవు దాని గురించి బాగా పరిశోధన చేసి ఉన్నట్లే వారు నిన్ను అడుగుతున్నారు. వారితోనూ దాని జ్ఞానం అల్లాహ్ వద్ద మాత్రమే ఉంది. కానీ చాలామంది ఈ విషయాన్ని తెలుసుకోలేరు. ఖుల్ లా అమ్లికు లినఫ్సీ నఫ్అన్ వలా దర్రన్ ఇల్లా మా షా అల్లాహ్ వలౌ కున్తు అఅలముల్ గైబ లస్తక్సర్తు మినల్ ఖైర్ వమా మస్సనియ సూ ఇన్ అనా ఇల్లా నదీరున్ వ బషీరున్ లిఖౌమిన్ యుమినూన్. ఓ ప్రవక్త, వారికి చెప్పు, అల్లాహ్ కోరినంత తప్ప నేను సైతం నా స్వయానికి ఎలాంటి లాభం కానీ ఇష్టం కానీ చేకూర్చుకునే అధికారం నాకు లేదు. ఒకవేళ నాకు అగోచర విషయాలు తెలిసి ఉంటే నేను నా స్వయం కొరకు ఎన్నో లాభాలు సమకూర్చుకునేవాడిని. నాకు ఎన్నడూ ఏ కీడు కలిగి ఉండేది కాదు. వాస్తవాన్ని నేను విశ్వసించే వారిని హెచ్చరించేవాడిని, శుభవార్తలు వినిపించేవాడిని మాత్రమే. వల్లదీ ఖలఖకుం మిన్ నఫ్సిన్ వాహిదతిన్ వజఅల మిన్హా జౌజహా లియస్కున ఇలైహా ఫలమ్మా తగష్షాహా హమలత్ హమ్లన్ ఖఫీఫన్ ఫమర్రత్ బిహి ఫలమ్మా అస్కలత్ దఅవల్లాహ రబ్బహుమా లఇన్ ఆతైతనా సాలిహన్ లనకూనన్న మినష్ షాకిరీన్. ఆయన మిమ్మల్ని ఒక ప్రాణి ఆదం నుండి పుట్టించాడు. మరి ఆయన అతని జతను కూడా సృష్టించాడు. అతను ఆమె తన భార్య ద్వారా సుఖం పొందాలని. అతను ఆమెను కలుసుకున్నప్పుడు ఆమె గర్భవతి అయి ఒక తేలికైన భారాన్ని మోసుకుంటూ తిరిగేది. ఆ భారం పెరిగినప్పుడు వారిద్దరూ కలిసి తమ ప్రభువైన అల్లాహ్ను ఇలా ప్రార్థిస్తారు, నీవు గనక మాకు మంచి ఆరోగ్యవంతుడైన బిడ్డను ప్రసాదిస్తే మేము నీకు కృతజ్ఞతలమై ఉంటాము. ఫలమ్మా అతాహుమా సాలిహన్ జఅల లహు శురకా ఫీమా ఆతాహుమా వజఅలల్లాహు మమ్మా యుష్రికూన్. తర్వాత అల్లాహ్ వారికి ఒక మంచి ఆరోగ్యవంతమైన బిడ్డను ప్రసాదించగానే అల్లాహ్ ప్రసాదించిన దానిలో వారు అల్లాహకు భాగస్వాములను కల్పించసాగారు. వారు చేసే ఈ షిర్కుకు అల్లాహ్ అతీతుడు, ఉన్నతుడు. ఆ యుష్రికూన మా లా యఖ్లుఖు షై'అన్ వ హుం యఖ్లఖూన్. ఏమిటి, దేనిని సృష్టించలేని వారిని స్వయంగా తామే ఒకరి చేత సృష్టించబడిన వారిని వీరు ఆయనకు సహవర్తులను కల్పిస్తున్నారా? వలా యస్తతీఉన లహుం నస్రన్ వలా అన్ఫుసహుం యన్సురూన్. వారు వీరికి ఏ విధమైన సహాయం చేయలేరు, కనీసం తమకు తాము కూడా ఏ సహాయం చేసుకోలేరు. వఇన్ తదూహుం ఇలల్ హుదా లా యత్తబిఊకుం సవాఉన్ అలైకుం అదౌతుమూహుం అమ్ అంతుమ్ సామితూన్.
ఒకవేళ మీరు వారిని సన్మార్గం వైపు పిలిస్తే వారు మిమ్మల్ని అనుసరించలేరు. మీరు వారిని పిలిచినా లేక మౌనం వహించినా మీ కొరకు రెండు ఒక్కటే. ఇన్నల్లదీన తదూన మిన్ దూనిల్లాహి ఇబాదున్ అమ్సాలుకుం ఫదూహుం ఫల్యస్తజీబూ లకుం ఇన్ కుంతుం సాదిఖీన్. అమాయకులారా, మీరు అల్లాహ్ను వదిలి ఎవరెవరిని పిలుస్తున్నారో వారంతా మీలాంటి దాసులే. మీరు మీ ఊహలో సత్యవంతులు అయితే మీరు పిలుస్తూనే ఉండండి, వారు మీ పిలుపునకు సమాధానం ఇస్తే కదా. అల్లాహుమ్మ అర్జులన యస్మూన బిహా అమ్ లహుమ్ యదన్ యబ్తిషూన బిహా అమ్ లహుమ్ అయునన్ యబ్సిరున బిహా అమ్ లహుమ్ ఆదానున్ యస్మఊన బిహా ఖుల్ ఉద్ఊ శురకాఅకుమ్ సుమ్మ కీదూని ఫలా తుంజిరూన్. ఏమిటి, వారికి ఏమైనా కాళ్ళు ఉన్నాయా? వాటితో వారు నడవడానికి. వారికి చేతులు కానీ ఉన్నాయా? వాటితో వారు పట్టుకోవడానికి. వారికి కళ్ళు ఉన్నాయా? వాటితో వారు చూడడానికి. వారికి చెవులు కానీ ఉన్నాయా? వాటితో వారు వినగలగడానికి. ఓ ప్రవక్త, వారితోనూ మీరు మీ సహవర్తులను పిలుచుకోండి. తర్వాత నాకు వ్యతిరేకంగా రహస్య వ్యూహాలు రచించుకోండి. నాకు గడువు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇన్న వలియల్లాహుల్లజీ నజ్జలల్ కితాబ వహువ యతవల్లా సాలిహీన్. నిశ్చయంగా ఈ గ్రంథాన్ని అవతరింపజేసిన అల్లే నా రక్షకుడు, సహాయకుడు. ఆయన సజ్జనులకు అండగా ఉంటాడు. వల్లదీన తదూన మిన్ దూనిహి లా యస్తతీఉన నస్రకుం వలా అన్ఫుసహుం యన్సురూన్. ఆయన్ని వదిలి మీరు ఎవరెవరిని పిలుస్తున్నారు, మీకు ఏ విధంగానూ సహాయపడలేరు. వారు తమకు తామే సహాయం చేసుకోలేరు. వఇన్ తదూహుం ఇలల్ హుదా లా యస్మఊ వతరాహుం యన్జురూన ఇలైక వహుం లా యుబ్సిరూన్. ఓ ప్రభుత్వ, ఒకవేళ నీవు వారిని సన్మార్గం వైపు పిలిచిన వారు మీ మాటను వినలేరు. వారు నిన్ను చూస్తున్నట్టుగానే నీకు కానవస్తుంది, కానీ వారు అసలు ఏమి చూడలేరు. ఖుదిల్ అఫ్వ వఅముర్ బిల్ ఉర్ఫి వఅరిద్ అనిల్ జాహిలీన్. మొత్తానికి నీవు మన్నింపుల వైఖరి అవలంబించు, మంచిని చేయమని ఆజ్ఞాపించు, మూర్ఖులను పట్టించుకోకు. వఇమ్మా యన్జగన్నక మినష్ శైతాని నజ్గున్ ఫస్తయిద్ బిల్లాహ్ ఇన్నహు సమీఉన్ అలీమ్. ఒకవేళ శైతాన్ తరఫున నీకు కలత కలిగితే అల్లాహ్ శరణు వేడుకో. నిశ్చయంగా ఆయన సర్వం వినేవాడు, సర్వం తెలిసినవాడు. ఇన్నల్లజీన తఖౌ ఇదా మస్సహుం తాయిఫుం మినష్ శైతాని తజక్కరు ఫఇదా హుం ముబ్సిరూన్. నిశ్చయంగా అల్లాహకు భయపడేవారు తమకు శైతాను తరఫు నుండి ఏదైనా దుష్ప్రేరణ కలిగినప్పుడు వారు అల్లాహ్ను స్మరిస్తారు. దాంతో వెంటనే వారి కళ్ళు తెరుచుకుంటాయి. వఇఖ్వానుహుం యముద్దూనహుం ఫిల్ ఘయ్యి థుమ్మ లా యఖ్సిరూన్. ఇక శైతాన్కు సహోదరులుగా ఉన్నవారు వారు వారిని మార్గవిహీనత వైపునకే లాక్కుపోతారు, అందులో ఏ లోటు రానివ్వరు. వఇదా లం తఅతిహిం బిఆయతిన్ ఖాలూ లౌలా ఇత్తబైతహా ఖుల్ ఇన్నమా అంత బిమా యూహా ఇలయ్య మిన్ రబ్బీ హాజా బసాయిరు మిన్ రబ్బికుం వహుదా వరహ్మతుల్ లిఖౌమిన్ యుమినూన్. ఓ ప్రవక్త, నువ్వు వారి వద్దకు ఏదైనా సూచనను తీసుకుని రాకపోతే నువ్వే ఏదైనా సూచనను ఎందుకు ఎంపిక చేసుకోలేదు అంటారు. వారికి చెప్పు, నేను నా ప్రభు తరఫు నుండి నాకు పంపబోయిన ఆదేశాన్ని అనుసరించేవాడుని మాత్రమే. విశ్వసించే జనులు ఇందులో ఈ ఖురాన్లో మీ ప్రభు తరఫు నుండి ఎన్నో సూచనలు ఉన్నాయి. ఇది మార్గదర్శకం, కారుణ్యం కూడా. వఇదా ఖురియల్ ఖురాను ఫస్తమిఉ లహు వఅన్సితూ లఅల్లకుం తుర్హమూన్. ఖురాన్ పఠించబడే సమయంలో దాన్ని శ్రద్ధగా వినండి, నిశ్చయంగా ఉండండి, తత్ఫలితంగా మీరు కరుణించబడవచ్చు. వజ్కుర్ రబ్బక ఫీ నఫ్సిక తదర్రుఅన్ వఖీఫతన్ వదూనల్ జహరి మినల్ ఖౌలి బిల్ గుద్వి వల్ ఆసాలి వలా తకున్ మినల్ గాఫిలీన్. ఓ ప్రవక్త, నీ ప్రభువును ఉదయం సాయంత్రం ధ్యానించు. నీ మనసులోనే కడు వినమ్రతతో భయపడుతూ మరీ బిగ్గరగా కాకుండా మెల్లగా ప్రధ్యానానికి లోనైన వారిలో చేరకు. ఇన్నల్లజీన ఇంద రబ్బిక లా యస్తక్బిరూన అన్ ఇబాదతిహి వయుసబ్బిహూనహు వలహు యస్జుదూన్. నిశ్చయంగా నీ ప్రభువుకు దగ్గర ఉన్నవారు దైవదూతలు గర్వాతిశయంతో నీ ప్రభు ఆరాధనకు వెనుకాడరు. పైగా వారు ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉంటారు, ఆయనకు సాష్టాంగపడుతూ ఉంటారు.